కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే. మరి సమయంలో దయచేసి మరి మీ కొరకు చిరపరిచినటువంటి మరి కుర్చీలో కూర్చోవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. నిశ్చయించడం జరిగింది. మరి ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్నటువంటి మరి కుంకునూరు ఆరేపల్లి వారి యొక్క ఈ వివాహ మహోత్సవ సమయాన్ని మనం కలిగి ఉన్నాం. మరి దేవుని యొక్క దయ వల్ల దేవుని కృపను బట్టి దేవుడు మంచి వాతావరణాన్ని అనుగ్రహించాడు. అందుకు దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అలాగే కరెంటు మరి ఇప్పుడు జరగవలసినటువంటి కార్యం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమస్తం మేలుకరంగా ఆశీర్వాదకరంగా జరగాలని దేవునికి పిల్లలుగా మీరు దేవుని స్తుతిస్తూ మనస్సులో ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు ఇప్పటి వరకు మనకన్నీ అనుకూలపరిచిన గొప్ప దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, సర్వ అధికారము కలిగిన దేవుడు. ఎప్పటి వరకు ప్రతి కార్యములోనూ దేవుడు తన కృపను అనుగ్రహించి సమస్తము కూడా మేలుకరంగా దేవుడు జరిగించి ఉన్నాడు. మరి మిగిలిన ఈ యొక్క కార్యమంతటి కూడా ఈ వివాహ కార్యమంతటిని కూడా దేవుడు దీవించి సమస్తమును ఆశీర్వదించి మేలుకరంగా జరగాలని ప్రార్థన చేస్తూ మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
మరి ఇక్కడ కొద్ది సమయం అధ్యక్షులుగా ఉండి నడిపించడానికి వెళ్ళడంలో సేవ చేస్తున్నటువంటి మరి రెవరెండ్ జయకుమారయ్య గారిని వేదిక మీదకి ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దయచేసి నేను రాజు కుంకునూరు వారి యొక్క వివాహ ఆహ్వానాన్ని, అలాగే ఆరేపల్లి వారి వివాహ ఆహ్వానాన్ని అందుకొని శ్రేయభిలాషులు, రక్త సంబంధికులు, గ్రామస్తులు, ఆత్మీయులు, దైవజనులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. మరి ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము కనుక ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలోనికి విచ్చేసి కూర్చొనవలసిందిగా ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క కుంకునూరు అలాగే ఆరేపల్లి వారి యొక్క వివాహ ఆహ్వానాన్ని అందుకొని విచ్చేసినటువంటి బంధువులందరినీ కూడా, స్నేహితులు, ఆత్మీయులు, రక్త సంబంధికులు, గ్రామస్తులు, శ్రేయభిలాషులు, దైవ సేవకులు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఈ వివాహ వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాం. విచ్చేసిన అతిథులందరికీ కూడా, విచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా, స్నేహితులు, శ్రేయభిలాషులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కుంకునూరు వారి అలాగే ఆరేపల్లి వారి యొక్క కుటుంబాల తరపున సుస్వాగతం మీకు పలుకుతున్నాము. మరి ప్రార్థన చేసి ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము కనుక ప్రతి ఒక్కరు కూడా త్వరగా ఏర్పాటు చేయబడినటువంటి వివాహ వేదిక స్థలానికి విచ్చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయిన మా గొప్ప దేవుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మార్పు లేని మా గొప్ప దేవ, భూమి ఆకాశములను సముద్రమును అందలి సమస్తాన్ని సృష్టించి అయ్యా అందలి మొట్టమొదటి మానవుడిని కూడా ప్రభా నాయన నీ రూపులో చేసి ప్రభా నేల మంటితో నరుని సృజించి అయ్యా అతడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయినటువంటి సహాయముగా అయ్యా తనలో నుంచి నాయన ఒక భాగమును ఎముకను తీసి నారీగా చేసి ప్రభా నాయన ఒక స్త్రీగా చేసి మీరు అతని ఎదురుకు తీసుకొని వచ్చి నాయన అతనికి మీరు జత చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా వివాహ వ్యవస్థను మానవాళి కొరకు ఏర్పాటు చేసినటువంటి, మానవాళి జీవితంలో మొట్టమొదట వివాహాన్ని జరిగించినటువంటి మహనీయుడు అయినటువంటి నీకు నాయన మా నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి నిత్యముగా ఈ దినమున అనాదిని సంకల్పానుసారముగా మరి కుంకునూరు వారి యొక్క కుటుంబంలో నుండి జీవన్ గారిని, అలాగే మరి తన ప్రియమైనటువంటి సతీమణి గారిని మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమారుడు ఆనందును, అలాగే ఆరేపల్లి నాగేశ్వరరావు గారు, అలాగే మరి ఆరేపల్లి నాయన వారి యొక్క నాగేశ్వరరావు గారి సతీమణి గారిని మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమార్తె అనుషకు వివాహం చేయడానికి ప్రభువా మీరు నిర్ణయించి నేటి దినమున ఈ కార్యమును ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇటు ప్రశస్తమైనటువంటి వివాహ కార్యములో పాలు పంపులు పొందడానికి మీరు తీసుకువచ్చినటువంటి బంధువులను బట్టి నాయన, దైవజనులను బట్టి, ఆత్మీయులను బట్టి, రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, గ్రామస్తులు, ఇరుగు పొరుగు వారి పెద్దలు, అధికారులు, అనధికారులు అందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి నిత్యముగా ఈ స్థలమును, ఈ ప్రాంగణమును మీ స్వాధీనం తీసుకొనండి. నీకు విరోధమైన ప్రతి ఆత్మను దూరపరచండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ ఆధీనంలో తీసుకొని మనం వేడుకొంచున్నాను. మీకు విరోధముగా, వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఆత్మను దూరపరిచి కేవలం నీ ఆత్మను మా మధ్యలో కదలాడని మనం వేడుకొంచున్నాను ప్రభువా. మరి పరిశుద్ధ వివాహం చేత జతపరచబడట కొరకై నాయన ఈ వివాహ వేదిక యొద్దకు నాయన నూతన వధువరులు విచ్చేస్తుండగా ఈ కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాను నాయన. వారి వివాహ వేదికకి వచ్చుచుండగా ప్రభువా పాటలతో, ప్రార్థనలతో ప్రభు మీ నామాన్ని మహిమపరుస్తుంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని కూడా వేడుకొంచున్నాను ప్రభువా. మరి వాక్యం చేత, అలాగే నాయన
నీ దాసులు ప్రభువా పరిశుద్ధ వివాహం చేత జతపరచబడడానికి కూడా మా మధ్యకు మీరు తోడుకొని వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. వారిని మీ ఆత్మతో అభిషేకించమని కూడా ప్రభు వేడుకుంటున్నాను నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వివాహ కార్యము నిమిత్తమై ప్రభువా సిద్ధపరచబడినటువంటి ప్రతి ఏర్పాట్లను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా సౌండ్ సిస్టమ్ బట్టి నాయన, ఆర్కెస్ట్రా శరణం దినమెల్ల చేసేద స్మరణం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం హృదయాత్మతో గృహ ధ్యానమే పలికిల్చే స్వరాలాపం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం కనుల పండుగ కనబడెనాదుడు వీనుల విందుగా వినబడెనాదం కనుల పండుగ కనబడెనాదుడు వీనుల విందుగా వినబడెనాదం ప్రియముగా నాలో పురిపించినుగా ఆత్మ ప్రవాహం ప్రభువరములతో జయమో ప్రగతం ప్రభునామం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసేద స్మరణం ప్రతి చూపు దీప్యమై వెలిగే నాకవి వివరించి పాడాలి ప్రతి వేళలో ప్రచురించి
తెలపాలి ప్రతి వారికి నా ప్రియమై నా యేసుకై నా సర్వము ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం నా యేసుని స్వరమే వినబడే నా భాగ్యమాయేను నా సర్వము ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. చక్కని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ఆనంద్ గారిని దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో విజయవాడ నుంచి మరి మన మధ్యలోనికి వచ్చేసినటువంటి మరొక స్వార్థ గాయకులు ఉన్నారు. వారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఈ సమయంలో స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతాలపన ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా యజమానుడా దయాళుడా యజమానుడా దయాళుడా సాగిల పడితేనయ్యా నీకు సాగిల పడితేనయ్యా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతాలపన హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతాలపన ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై ఆరాధించదనయ్యా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతాలపన హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతాలపన ఏమి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై హల్లెలూయా హల్లెలూయా. Welcome to Digital Gospel.
పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి, దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని, ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్, అందుకోను మా స్వాగతం. సంధించను నీ సతిన్, అందుకోను మా స్వాగతం. దివ్యమైన స్నేహ బంధం అలరించగా, నవ్యమైన ప్రేమ గీతం పలికించగా, మరువక తండ్రి మాట మదినుంచగా, వరుడగు క్రీస్తు బాట పయనించగా, మరుమల్లెలు పలికాయి స్వాగతం, మరుమల్లెలు పలికాయి స్వాగతం. కలగాలని దీవెనలు స్వాగతం, కలగాలని దీవెనలు స్వాగతం. ఈ ఆరేపల్లి వారి అలాగే మరి ముఖ్యంగా కుంకునూరు వారి యొక్క కుటుంబం తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు మరి దైవజనులందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి మన మధ్యలో సువార్త గాయకులు ఆనంద్ గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి పెండ్లి కుమారుడు వేదిక మీదకి విచ్చేశారు కనుక అదే అందుకనే పేరు చెప్పండి. పెండ్లి కుమారుడు వేదిక మీదకి విచ్చేసి ఉండగా మరి ఈ సమయంలో దైవజనులు ఒకరు ప్రార్థన చేస్తారు. వారితో కలిసి మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రియమైనటువంటి సోదరా జేమ్స్ గారు నందిగామ నుంచి వచ్చినటువంటి దైవజనులు వారు ప్రార్థన చేస్తారు. ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ లాడండి. దైవ సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు, అలాగే వందనాలు.
ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివి, నిరంతరము స్తోత్రార్హుడు అయినటువంటి దేవాతి దేవ, నీ పరిశుద్ధమైన నీ దివ్యమైనటువంటి నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా, ఒక దివ్యమైనటువంటి గొప్ప సంగతి, పరిశుద్ధ వివాహమును మీరు నీ చిత్తములో ఏర్పాటు చేసిన ఆయన ప్రభువా. అయా మరి కుంకునూరు వారిని, అలాగే ఆరేపల్లి వారిని ప్రభువా నీ చిత్తంలో ఇరు కుటుంబాలను ఏర్పరిచి అయా నూతన వధూవరులుగా అయా నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డ ఆనందును బట్టి, అలాగే అనుష్యాన్ని బట్టి నాయన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి వివాహ విషయమై నీ యొక్క చిత్తానుసారముగా నీ సేవకులను ఏర్పరచుకొని తండ్రి అయా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అయా నీ కృప విస్తరింపజేసి నాయన ప్రభువా, అయా వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా అయా నీ లేఖనము ద్వారా ఎంచిన ప్రకారము నాయన ప్రభా, మేమందరము నాయన ప్రభా నీ చిత్తానుసారముగా జరుగుతున్నటువంటి ఈ వివాహమునకు ఏడుకకు నాయన ప్రభా వచ్చి ఉండగా ప్రతి ఒక్కరి దీవెనలు ఆశీర్వాదములు మరి మీరే మాకు అనుగ్రహించమని, ఇంకను జరగవలసినటువంటి ప్రతి విషయంలో నాయన ప్రభా సమస్తమును చక్కబెట్టి నీవే జరిగించమని త్వరలో రానయ్యున్నటువంటి నజరేయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామాన్ని అడిగి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా పాప కొంచెం వెనకరా. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవధువా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవధువా స్వాగతం. సంధించను నీ పతిం, అందుకోను మా స్వాగతం. సంధించను నీ పతిం, అందుకోను మా స్వాగతం. కాలుమొపు ఇంటిలోన మణిదీపమై మేలు చేసి తృప్తి నొందు గుణశీలి. భర్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి, కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి, విరజాజులు పలికాయి స్వాగతం, విరజాజులు పలికాయి స్వాగతం. వెలగాలని ధరలో స్వాగతం, వెలగాలని ధరలో స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం. నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్, అందుకోను మా స్వాగతం. సంధించను నీ సతిన్, అందుకోను మా స్వాగతం. దీవించు ఈ వధువరులను, పరలోకమును భూలోకమును
ఒకటిగా చేసి ఒకటిగా చేసి శుభగడియల ఈ శుభవేళ ఒకటైన ఈ నవజంటను సుఖశాంతులతో జీవించ నీ ప్రేమతో వెలిగించు. శుభగడియల ఈ శుభవేళ ఒకటైన ఈ నవజంటను సుఖశాంతులతో జీవించ నీ ప్రేమతో వెలిగించు. నీ ప్రేమతో వెలిగించు. దేవా దీవించు ఈ వధువరులను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు దేవా, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, సృష్టికర్తవైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నా తండ్రి నాయన ఇదిగో ప్రభా, మరి యొక్క మంచి సమయము నా తండ్రి నీకు వందనాలు. మీరు ఏర్పాటు చేసినటువంటి నా తండ్రి నాయన శ్రేష్టమైన దినం. నరుడు ఒంటరిగా ఉండుట నాయన మంచిది కాదని నాయన మీ అనాది కాల సంకల్పంలోనే జ్ఞాపకం చేసుకొని ప్రభా నా తండ్రి నీకు వందనాలు. నరునికి సాటి అయిన సహాయము కావాలనని నాయన నీకు వందనాలు మీరు ఉద్దేశించి ప్రభా నీకు వందనాలు. ఆనాడు నాయన ఆదిలోనే నా తండ్రి ఆ ఏదెను తోటలో ప్రభా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా తండ్రి నాయన మీ యొక్క నా తండ్రి నీకు వందనాలు. మరి నాయన ప్రభా ప్రేమ చేత జరుగుతూ ఉన్నటువంటి ప్రతి వివాహాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా మరి ఇప్పుడు నా తండ్రి నాగేశ్వరరావు జీవన కుమార్ గారు నా తండ్రి జీవన కుమార్ గారికి ఇచ్చిన నా తండ్రి నాయన జీవన గారికి ఇచ్చిన కుమారుడు ఆనందను బట్టి నాగేశ్వరరావుకి ఇచ్చిన నా తండ్రి కుమార్తె ప్రభా నా తండ్రి అనుష్యాన్ని బట్టి నాయన మరొకసారి ప్రభా నీ పాద సన్నిధిలో వివాహానికి మేము చేరి వచ్చి ఉన్నాం. జరగబోచున్నటువంటి వివాహము నాయన మీ నామానికి మహిమకరముగా ఘనముగా ప్రభా నీవే జరిగించి మీరు మహిమ పొందండి నాయన. ఆనాడు కానాను వివాహంలో ప్రభా మీరున్నారు, మీరు ఆహ్వానింపబడ్డారు, నీ శిష్యులు ఆహ్వానింపబడ్డారు. ఈ యొక్క వివాహంలో కూడా మీరుండి మీ నామానికి మహిమకరముగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి నమ్ముచూ వేడుకుంటున్నాము తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు కలుగును. ఆయన ప్రభు ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాపాడినందుకు నీకు వందనాలు. ఇరు కుటుంబాలను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపను వారికి తోడుగా ఉంచి నడిపించి బలపరచండి. మీ రక్తాన్ని నాయన ప్రభు నూతన వధూవరులపై ప్రోక్షించి వారి వైవాహిక జీవితాన్ని ప్రభు మీరు బహుగా ఘనపరచండి, దీవించండి. వారి ఇరువురి మధ్యలో మీరుండమని ప్రభు ప్రార్థిస్తున్నాను. మరి కుటుంబాన్ని మీరు కట్టమని ప్రభు ప్రార్థిస్తున్నాను. మా జీవితాలను బలపరచువాడా నీకు వందనాలు, స్తోత్రాలు. వారిపై నీ కృపను నాయన ప్రభు మెండుగా దయచేయండి. నీ సన్నిధిని ఆ కుటుంబాలకు తోడుగా ఉంచండి, బలపరచండి, దీవించండి. వివాహం అంతట్లో మీరే మహిమ పొందమని ఆది నుంచి అంతవరకు నాయన ప్రభు మీ కృపతో నింపి నడిపించి బలపరచమని క్రీస్తు పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అలాగే దైవజనులు కృపా శామ్యుల్ గారు ఉన్నారు, వారు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆనందు అనూష ఈ బిడ్డలిద్దరిని అనాదిలోనే భార్యాభర్తలుగా మీరు చూశారు. ఈ శ్రేష్టమైన సమయంలో ఘనులైన దైవ సేవకులు, బంధువులు మీ పిల్లల సమక్షంలో భార్యాభర్తలుగా ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరుస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదేనులో మొదటి వివాహం మీరే జరిగించారు, వారిని ఏదేనులో ఉంచారు. ఏదేను అనగా ఉల్లాసం అని మేము చూస్తాం. ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జతపడుతున్న ఈ బిడ్డలు
మీ ద్వారా కలిగే సంతోష సమాధానాలతో, ఐక్యతతో రానున్న రోజుల్లో బహుబలమైనటువంటి రీతిలో మీ కొరకు వాడబడే పాత్రలుగా చేయండి. ముందున్న సమయమంతా దీవెనకరంగా చేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దయచేసి అక్కడ పిల్లలు అరుస్తున్నారు, అరవద్దు. గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. వాడయ్యాడండి, సాటైన సాకారి దొరికిందండి. ఆనందు ఇంటి వాడయ్యాడండి, సాటైన సాకారి దొరికిందండి. స్తుతులేనయ్యా స్తోత్రాలయ్యా, స్తుతులేనయ్యా స్తోత్రాలయ్యా. వందనాలు నీకేనయ్యా యేసయ్యా, వందనాలు నీకేనయ్యా, వందనాలు నీకేనయ్యా యేసయ్యా, వందనాలు నీకేనయ్యా. ఆనందు ఇంటి వాడయ్యాడండి, సాటైన సాకారి దొరికిందండి. ఆనందు ఇంటి వాడయ్యాడండి, సాటైన సాకారి దొరికిందండి. ఎన్నెన్ని సంబంధాలు నీకు వచ్చినా, ఎంతమంది అమ్మాయిల్ని అనుకున్నా, ఎన్నెన్ని సంబంధాలు నీకు వచ్చినా, ఎంతమంది అమ్మాయిల్ని అనుకున్నా, అనుష నీకు సూటయిందిలే, ఆరేపల్లి అల్లుడు అయ్యావులే. అనుష నీకు సూటయిందిలే, ఆరేపల్లి వారి అల్లుడు అయ్యావులే. తిరుగులేదు మీ జంటకి, ఎదురులేదు మీ జంటకి, తిరుగులేదు మీ జంటకి, ఎదురులేదు మీ జంటకి. ఆనందు ఇంటి వాడయ్యాడండి, సాటి అయిన సాకారి దొరికిందండి. స్తుతులేనయ్యా స్తోత్రాలయ్యా, స్తుతులేనయ్యా స్తోత్రాలయ్యా. వందనాలు నీకేనయ్యా యేసయ్యా, వందనాలు నీకేనయ్యా, వందనాలు నీకేనయ్యా యేసయ్యా, వందనాలు నీకేనయ్యా. ఆనందు ఇంటి వాడయ్యాడండి, సాటి అయిన సాకారి దొరికిందండి. ఆనందు ఇంటి వాడయ్యాడండి, సాటి అయిన సాకారి దొరికిందండి. ఏటికి మీరు ఇద్దరండి, ముందు నాటికి అవుతారు ముగ్గురండి. ఏటికి మీరు ఇద్దరండి, ముందు నాటికి అవుతారు ముగ్గురండి. అణకువ కలిగి మీరు మెలకువ కలిగి, అణకువ కలిగి మీరు మెలకువ కలిగి, ప్రార్థనతో చెయ్యాలండి, అద్భుతాలు చూస్తారండి. ప్రార్థనతో చెయ్యాలండి, అద్భుతాలు చూస్తారండి. ఆనందు ఇంటి వాడయ్యాడండి, సాటి అయిన సాకారి దొరికిందండి. ఆనందు ఇంటి వాడయ్యాడండి, సాటి అయిన సాకారి దొరికిందండి. స్తుతులేనయ్యా స్తోత్రాలయ్యా, స్తుతులేనయ్యా స్తోత్రాలయ్యా. వందనాలు నీకేనయ్యా యేసయ్యా, వందనాలు నీకేనయ్యా, వందనాలు నీకేనయ్యా యేసయ్యా, వందనాలు నీకేనయ్యా. ఆనందు ఇంటి వాడయ్యాడండి, సాటి అయిన సాకారి దొరికిందండి. ఆనందు ఇంటి వాడయ్యాడండి, సాటి అయిన సాకారి దొరికిందండి. హల్లెలూయా. 11 వచనాలు చదువుతారు. అలాగే మూడవదిగా పాస్టర్ ఎస్ దేవమందిరం అయ్య గారు మన మధ్యలో ఉన్నారు, పెద్దలు. మరి ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల వరకు కలిగినటువంటి లేఖన భాగాల్ని చదివి వినిపిస్తారు. ఈ సమయంలో మొదటి వాక్య పఠనము మరి పాస్టర్ సాల్మన్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం. ఒంటరిగా నుండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి
ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రకటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరి నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చదవచ్చు, నో ప్రాబ్లం. మంచిది. మొదటి వాక్యపట్నం చదివి వినిపించినటువంటి దైవజనులు సాల్మన్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో రెండవ వాక్యపట్టణముగా పాస్టర్ జాన్ బాబు గారు కీసర్ నుండి వచ్చిన దైవజనులు యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదివి వినిపిస్తారు. పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో రెండవ వాక్యపట్టణగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణల్లో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయేది. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖనం ఈ వివాహం కొరకే దీవించునుగాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షులకు ప్రత్యేకమైన మంచిది. రెండవ వాక్యపట్నం చదివి వినిపించిన దైవజనులు జాన్ బాబు గారికి ప్రభు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి 3వ లేఖన భాగముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 22వ వచనము నుండి మరి 33 వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. 22వ వచనము నుండి చదువుకుందామండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు.
తన భార్యను ప్రేమించు ప్రతి వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరులుగా ఉందురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఈ 3వ వాక్య పఠనమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.